అరే మావా, చెప్పరా మామ. వీకెండ్ కదా ఖాళీగా ఉంది, బోర్ కొడుతుంది, సినిమాలు ఏం లేవు. ఏం సినిమాలు చూద్దాం, సినిమాలు ఏం లేవంటే రిలీజ్ అయ్యి చూడొచ్చు కదా అంటావేమో. నేనున్న లొకేషన్ లో మన తెలుగు సినిమాలు రిలీజ్ ఉండవు. ఆ విషయం ఆల్రెడీ నీకు తెలుసు. మన వాళ్ళకి కూడా మాట చెప్పేస్తే ఈడెంటర్ ఎప్పుడు ఓటీటీ సినిమాలు వేస్తున్నాడు అని అనుకోకుండా ఉంటారని చెప్తున్నాను. అలా బోర్ కొడుతున్న టైంలో రీసెంట్ టైంలో మంచి రివ్యూస్ పడ్డ సినిమా ఉంది కదా, వచ్చింది కిష్కింధకాండం ఓటీటీలోకి అని చెప్పి చూశాను రా. ఎలా ఉందిరా? రిలీజ్ ఎప్పుడు చాలా మంచి హైప్ అయితే వచ్చింది. ఆ హైప్ కి వర్త్ అవుద్దా లేదా అని పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూశాను నేనైతే. బట్ సినిమా అయితే మాత్రం తీసి పడేసేలా లేదు. నా వరకు అయితే అంత లేపేసేలా కూడా లేదు. బట్ ఒక గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. మామ, సినిమా వచ్చేసి ఇది ఒక మలయాళం సినిమా. డబ్బుడ్ వెర్షన్ చూశాను నేను. ఆబ్వియస్ గా చెప్పక్కర్లేదు, మలయాళం సినిమాలు అంటే ఏ టెంపో అయితే మెయింటైన్ చేస్తాయో ఇది కూడా సేమ్ టెంపో మెయింటైన్ చేస్తుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనేది అయితే చెప్పొచ్చు సినిమాని. ఆ జోనర్ లోనే వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మరీ తోపుగా ఏమి ఉండదు కానీ ఓకే ఓకే అన్నట్టు ఉంటుంది. బట్ తీసుకెళ్లిన విధానం ఏదైతే ఉందో దానికైతే మెచ్చుకోవచ్చు అని అనిపించింది. ఆన్ పేపర్ అయితే చాలా సాలిడ్ కంటెంట్. ఆన్ ది స్క్రీన్ కూడా అంతే సాలిడ్ గా తీసుండి ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ అంతా అంత స్ట్రాంగ్ గా చేసుంటే బాగుండు అని అనిపించింది. కథనంతా లిమిటెడ్ టైంలో చూపిద్దామని అనుకున్నప్పుడు వేరే మాడ్యూల్ ఆలోచించలేదేమో డైరెక్టర్ రైటరు. ఈ మాడ్యూల్లోనే ఆలోచించారు కాబట్టి ఇంతకన్నా బెటర్ వేలో తీసుకెళ్ళి ఉండకపోయి ఉండొచ్చు. ఇది వాళ్ళ పర్స్పెక్టివ్, నేను చెప్పలేను. అండ్ పెర్ఫార్మెన్స్లు ఏవైతే ఉన్నాయో లీడ్ యాక్టర్స్ ముగ్గురు ఉంటారు. ఒకరు తండ్రి క్యారెక్టర్ చేసిన అతను, ఇంకొకరు కొడుకు క్యారెక్టర్ చేసిన అతను, అతనే హీరో. అండ్ మూడోది అపర్ణ బాలమురళి. ఈ అబ్బాయి పేర్లు గుర్తుండవు కానీ అమ్మాయి పేర్లు బాగా గుర్తుంటాయిరా. మరి ఏం చేస్తాం, రీసెంట్ టైంలో ఏ సినిమా చూసినా ఆవిడే కనిపిస్తుంది. మరి వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్స్ గురించే పర్టికులర్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వీళ్ళే మాక్సిమం టైం మనకి ఆన్ ది స్క్రీన్ కనిపిస్తారు. అండ్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. తండ్రి క్యారెక్టర్ కి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ అతను చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఆ పెర్ఫార్మెన్స్ కి. అపర్ణ బాలమురళి అయితే యాజ్ యూజువల్ ఏ సినిమాలో తనకు ఏ రోల్ ఇచ్చినా ఎరగొట్టేస్తుంది. ఇందులో కూడా సేమ్ అదే చేసింది. హీరో కూడా ఓకే, వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువనే చెప్పొచ్చు. బట్ అతని పెర్ఫార్మెన్స్ కూడా ఓకే. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉంటారా? ఆబ్వియస్లీ మలయాళం సినిమా టెక్నికల్ వాల్యూస్ అంటే ఒక మార్క్ ఉంటది. ఆ మార్క్ తగ్గట్టు ఉంటాయా లేకపోతే ఇంకేమైనా సర్ప్రైజ్ చేశారా? నువ్వు కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ అయితే చెయ్యక్కర్లేదు. మలయాళం సినిమాల్లో ఆబ్వియస్ గా గ్రీనరీనే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. సో ఇందులో కూడా జరిగింది అదే. ఆ గ్రీనరీతోనే మొత్తం సినిమాని అంతా పుల్ ఆఫ్ చేసేసారు. సినిమాటోగ్రఫీ కానీ దానివల్ల మంచి రిచ్నెస్ అయితే వచ్చేసింది ఆబ్వియస్ గా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో పాటలు అయితే ఒకటి రెండు పాటలు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. అవి కూడా కథతో పాటే ఫ్లో అయిపోతాయి. అవి కూడా ఎక్కడ టోన్ అయితే డిస్టర్బ్ చేయలేదు. మెయిన్ చెప్పుకోవాలంటే ఇంకో టెక్నికల్ ఆస్పెక్ట్ డబ్బింగ్. తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఎక్కడ కూడా ఒక మలయాళం సినిమా చూస్తున్న ఫీల్ అయితే అనిపించలేదు. డబ్బింగ్ అయితే చాలా నీట్ గా చేశారు టీము. ఇంకా మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళంత పొదుపుగా తీయడం ఎక్కడ చూడలేదు. లిమిటెడ్ లొకేషన్స్, రిచ్నెస్ ఏది మిస్ అవ్వకుండా మంచి సాలిడ్ అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతున్నారు. ఆ విషయంలో వాళ్ళని అయితే చాలా బాగా మెచ్చుకోవచ్చు అయితే నా అభిప్రాయం. ఓకే. ఇంతకీ మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా దీన్ని? తప్పకుండా మామ, ఈ సినిమా గురించి ఒక మాట అయితే చెప్పాలి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక మాట అంటాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. గబ్బర్ సింగ్ సినిమా చూసావా అని అడగకూడదు, ఎన్నిసార్లు చూసావో అని అడగాలని. సేమ్ ఈ సినిమాకి కూడా అదే వర్తిస్తుంది. ఈ సినిమా చూసినోడిని నచ్చిందని అడగకూడదు, ఎంత నచ్చింది అని మాత్రం అడగాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కేల్లో నచ్చుతుంది ఈ సినిమా. నచ్చడం అయితే మాత్రం కన్ఫర్మ్. ఓకే. ఇంతకీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? మామ, ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎల్లో లుక్ వేసి.